She's a devil. ఏ పని చేసినా సొంత నిర్ణయాలు ఉండాలి గానీ పక్క వాళ్ళ మాట విని కకృతి పడితే కామెడీ పీస్ అయిపోతాము అంటున్నాడు మన రామ్ ప్రసాద్. ఇంతకీ ఏం జరిగిందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. చిట్టా 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 మమ్మా చాలా చేసేది కలిసారా? ఎలా ఉన్నావు? సూపర్ రా. చెప్పడం మర్చిపోయాను, సంబంధం కోసం ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళాను రా. అమ్మాయి ఎంబీఏ చేసింది, నాకు నచ్చింది. కానీ అమ్మాయి నన్ను చూసిన మళ్ళీ ఎంబీఏ చేస్తా అందరా. నిన్ను చూస్తే అమ్మాయి ఎంబీఏ కాదురా, ఎల్కేజీ నుంచి చదవాలి. ఏంటి మధ్యన కనిపించడం మానేసి ఫోన్ లిఫ్ట్ చేయడం చాలా బిజీ అయిపోయి ఏమైపోయి ఇంతకి? బుక్ రాస్తున్నాను రా. బుక్ రాస్తున్నా? గుడ్. బుక్ పేరు ఏం పేరు రా? కొన్ని పేజీలు మిస్సింగ్. కొన్ని పేజీలు మిస్సింగ్. చాలా ఇంట్రెస్టింగ్, మంచి క్రైమ్ అనుకుంటా. చాలా బాగుంటుంది. ఏది ఏంట్రా పేజీలు లేవు? చెప్పాను కదరా టైటిల్ అది. ఇదా పేజీలు మిస్సింగ్ అంటేనా? చెప్పడం మర్చిపోయాను రా, రేపు అమీర్పేటలో నా చెప్పుల షాప్ ఓపెనింగ్ ఉంది, రావాలి కంపల్సరీగా. ఇది ఎప్పుడు పెట్టావురా? ఈ మధ్యన ఈవెంట్స్ కి వెళ్తున్నాను కదా, నా పెర్ఫార్మెన్స్ చూసి అందరూ చెప్పులు వేస్తున్నారు, అవన్నీ కలెక్ట్ చేస్తే షాప్ అయింది ఈ రోజు. హైదరాబాద్ సడన్ దేని దిగా ఇంతకీ నువ్వు? పెళ్లి సంబంధాలు చూస్తా అన్నావు కదరా? చూసాను ఆల్రెడీ. మమ్మీ ఫోన్ చేసి ఇద్దరు అమ్మాయిలు చూసింది, ఆ ఇద్దరులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమంది. సో నువ్వు ఈరోజు సెలెక్ట్ చేసుకుంటే అంత ఫైనల్ అయిపోద్ది. ఎవరు అమ్మాయి వస్తుంది చూద్దాం. చాలా బాగుంది. ఒక్క నిమిషం ఆగు. ఇదేంటి అమ్మాయి ఎంత బాగుంది? అమ్మ సైడ్ చేసి మనం సెట్ చేసుకుంటే బెస్ట్ లా ఉంది. అరే మామా రా, అమ్మాయి బిలో యావరేజ్ రా. సూపర్ హిట్ రా అమ్మాయి. బిలో యావరేజ్ అంటే చూడు, రష్మి కన్నా బిలో యావరేజ్. నా మాట విను, అమ్మాయి నీకు సెట్ అవ్వదు, ఇల్లు రిజెక్ట్ చేసి వచ్చే. అర్థమైందా? హాయ్. హాయ్. మీ ఫేస్ చాలా గ్లో అవుతుంది. థ్యాంక్ యూ. నాకు అది ఆల్రెడీ తెలుసు. మీ సంగతి ఏంటి? మీరు ఏమైనా పార్లర్ కలా వెళ్తుంటారా? లేదు. వెళ్ళాలి, హెల్త్ బెటర్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నేను చూడ్డానికే గానీ సొంతం చేసుకోవడానికి అవ్వదు. సో ఐ జస్ట్ వాంట్ రిజెక్ట్ ఇట్. యు ఆర్ జస్ట్ కట్. నెక్స్ట్ ఇంకా మీద వస్తుంది, అమ్మాయిని చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఇదేంటి బ్రో, అమ్మాయినా అసలు? ఖుషి సినిమాలో భూమిక ఎలా ఉంది కదా బ్రో? భూమి అంత ఉంది బ్రో, ఈమెన్ భూమిక అంటావేంటి బ్రో? నీకు నచ్చకపోతే కొంచెం మాట్లాడి రిజెక్ట్ చేయి. దాన్ని సెట్ చేసేసి దీన్ని మనం తగులుకుంటే బెస్ట్ లా ఉంది. కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. దూరంగానే ఉంటా నేను, మీరు దూరంగా ఉండండి. ఇట్స్ ఓకే, నేను రావచ్చు దగ్గరికి. టెల్ మీ వాట్ ఇస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అభినవ్. బాల. ఏం చేస్తుంటావు? పెయింటింగ్ ఏది చేస్తా. నా మీద పెయింటింగ్? నేను పెయింట్ చేయలేను. నువ్వేం చేస్తుంటావు? నేను పొద్దున్న లేస్తాను, పళ్ళు తోముతాను, టిఫిన్ చేస్తాను, ఇమీడియట్ గా చిన్న నాప్ వేస్తాను, మధ్యాహ్నం లేస్తాను, మళ్ళీ మేస్తాను, ఈవినింగ్ అయితే స్నాక్స్ వేస్తాను, నైట్ మళ్ళీ స్లీప్ వేస్తాను. అందుకే 10 మందిని వేసేసే దానిలో ఉన్నావు. నా కోసం ప్లీజ్ నా బొమ్మ వేయరా. పెయింటర్ కదా, వేసే. ఎలాంటి పోజ్ కావాలి? ఓకే, అలాగే ఉంటుంది, బాగుంది. అయిపోయిందమ్మా, టైం లేకన్నా. కొంచెం త్వరగా వేయండి, లెగ్ ప్రాబ్లం. యా వచ్చిందా? ఎక్స్ట్రార్డినరీ. తొండం వచ్చేసింది, వెనకాల తోక వచ్చేసింది, కాళ్ళే 2 వచ్చాయి. ఏంటండి బొమ్మ? ఐ విల్ రిజెక్ట్ యూ, తెలుసా? నాకు కూడా అదే కావాలి. రిజెక్ట్ అంటే ఏంట్రా? కత్తిలో ఉంది అమ్మాయి. ఈ అమ్మాయి మీద ఆ అమ్మాయి బాగుందంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. ఆమె పెళ్లి చేసుకుంటే చచ్చిపోవాలరా? నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానంటావేంటి? ఈ అమ్మాయికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు, నా మాట ఈ అమ్మాయి కమిట్ అయిపోయి బెస్ట్. ఈ అమ్మాయికి ఫ్యాన్స్ ఉండడం ఏంట్రా? నీకేమన్నా మెంటలా? ఒకసారి ఆ అమ్మాయిని చూడరా, ఎంత బాగుంది. కూర్చో కొంచెంసేపు. మాదాపూర్ కాదురా, మాదాగోళం. మాదాగోళం తల్లి. ఇది అక్కడి బాగుంది.
ఇగో రూపాయి తీసుకొని దుబ్బే. నీ కంటికి ఎలా కనపడుతున్నా? ముష్టోళ్ళకి కనపడుతున్నా? దగ్గర కాదు నువ్వు. 500 కోట్లు ఆస్తుంది. మరి ఎందుకు అడుక్కుంటున్నావు? రోహిణి నాకు పడాలంటే ఒక స్వామీజీ 2 నెలల పాటు అడుక్కోవాలని చెప్పాడు, అందుకని అడుక్కుంటున్నాను. మా ఆదాకోవడం తల్లి. నో 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 నో. నీకు ఇంకెవరో దొరకలేదురా? ఇంక అమ్మాయి లవ్ చేయొచ్చు కదా నువ్వు వెళ్ళి. 10th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా, చాక్లెట్ ఇవ్వలేదని వదిలేసింది. ఇంటర్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా, సినిమాకి తీసుకెళ్లేదని వదిలేసింది. డిగ్రీలో ఇంకో అమ్మాయిని లవ్ చేశా, పప్పుకి తీసుకెళ్ళని వదిలేసింది. భయ్యా మరి వాళ్ళకి ఏం కలదు ఇవ్వాలరా? నేను అడిగింది వాళ్ళు ఇవ్వలేదు కదా, నేను ఎందుకు ఇస్తా? ఇంటెలిజెంట్ గానే ఉన్నాడు. ఈ అమ్మాయి అంటే ఎందుకు ఏం అడిగే వాళ్ళని? ఇప్పుడు నాకు దక్కాలంటే ఏం చేయాలి నేను? నువ్వు తర్వాత బయటకి లేదు షో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఏమన్నా ఒక 2 నెంబర్లు ఉంటే దానం చేయండి భయ్యా. అసలు భయ్యా మీరు సినిమా హీరోలా ఉన్నారు, పెద్ద పెద్ద నెంబర్లు ఉంటే ఒక 2 ఉంటే. అమ్మాయి కోసం చూసా మిలియన్ కూడా అడుక్కుంటున్నాడు. నా మాట విని కమిటీ అయిపోరా మాట. వీళ్ళంతా మెంటల్ గా అన్న. ఈ అమ్మాయి ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇది ప్రో కబడ్డీ కాదు, ఒకనా సాగండి. ఇదేంటో తెలుసా? గుడ్ కాదు, ఇందులో యాసిడ్ ఉంది. ఎవడేసాడు? ఎవడేసాడు? చెప్పు, ఒప్పుకుంటాలేదా? బ్రో చూసావా ఎలాంటి ఫ్యాన్స్ ఉన్నారు దానికి? అందమైన అమ్మాయి ఒప్పుకోవట్లేదు, పొగరు దానికి. భయ్యా నీకేమైనా మెంటల్ ఎక్కిందా? ఈ అమ్మాయి అందంగా ఉందంటున్నావు ఏంటి భయ్యా? గుడ్డులో యాసిడ్ వేసుకొని వచ్చావు. ఎంత కష్టపడ్డావు దీనికి నువ్వు? నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి కోసమా? ఇంత మీరు ఏం చేస్తుంటారు? పెయింటర్ ని. ఏదో ఒకసారి పెయింటింగ్. నువ్వేం చేస్తుంటావు? డ్రైవర్ ని. డ్రైవింగ్ చేయి. ఉన్న పలంగా ఎట్లా చేస్తారు సార్? ఉన్న పలంగా పెయింటింగ్ ఎట్లా వేస్తారా? ఇటుపక్క మెట్టు వెళ్ళిపో. రోహిణి గుడ్ జాగ్రత్త. నాకు తెలిసి ఈ అమ్మాయి కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నువ్వు ఫిక్స్ అయిపో. షోరా? వెళ్ళిపో అంతే. అంతేనా? అది నా సొంతం, తను నా సొంతం, నా సొంతం, తను నా సొంతం. రే 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 సొంతం ఏంట్రా? తను సూర్యకాంతంలాగా ఉందిరా, సూర్యకాంతంలాగా ఉందిరా. సొంతం ఏంట్రా? నాకు అర్థం కాదు. ఆగండి. ఇలాంటి కాంపిటీషన్ ఒక అమ్మాయి చేసుకుంటే మార్కెట్ లోకి వెళ్తే రేంజ్ ఎలా ఉంటది? అరే బెగ్గర బయట దొబ్బే. 2 నెంబర్లు కావాలి. ఇంకో నా మాట ఫిక్స్ అయిపో, చేసుకో. షోరా? పక్కా. అంతేనా? అంతే. ఇంకంతా సెట్ అయిపోయింది. ఓకేనా? హ్యాపీ చూసుకుందాం. మనతో మిల్ చేసుకుందాం. ఇంకా ఫిక్స్ అయిపో అంతే. రామ్ ప్రసాద్, ఆటో రామ్ ప్రసాద్, మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. నాకు సెట్ చేస్తా అని నన్ను మలిపించి నువ్వు అమ్మాయిని సెట్ చేస్తా. ఒకసారి గీకకు ఆగు అలా. ఆటో రామ్ ప్రసాద్ మస్తు షేడ్స్ ఉన్నారా? మస్తు షేడ్స్ ఉన్నాయి. మస్తు షేడ్స్ అనద్రా, అందరికి తెలుసు. మస్తు షేడ్స్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుంది అంతేనా? అందులో నువ్వు హీరోవి, అమ్మాయి హీరోయిన్. ఓకేనా? ప్రమోషన్ కి వచ్చారు అంతే కదా? థ్యాంక్స్ బ్రో, మర్చిపోయినా బాగా చేసావు. సో ఫైనల్ గా అయితే నువ్వు ఈ అమ్మాయిని ఫిక్స్ అయిపో. నాకు రష్మి కూడా బాగా నచ్చింది. కృష్ణ భగవాన్ గారు. రాంప్రసాద్ ఇలా ప్రమోషన్ కి ఎవరు వచ్చినా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరి చేత చాలా బాగా చేస్తాడు. మీరు చాలా బాగా చేశారు. మస్తు షేడ్స్ ఉన్నాయి. మనో గారు. స్కిట్ లో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి. అందరూ చాలా బాగా చేశారు. రామ్ ప్రసాద్ భుజం మీద బాగా మోసావు. అందరూ బాగా చేశారు. తిరుపతి గారు. జబర్దస్త్ మీద యాక్టింగ్ వేరు, సెట్ లో యాక్టింగ్ వేరన్నా. ఇది అల్టిమేట్ టైమింగ్ అన్నమాట. బాగా చేశారు మొత్తం అంతా. భవానీ గారు. నేను చెప్పడానికి ఏం లేదండి, మొత్తం చూసే ఉన్నాను అభినవ్ గారి గురించి. రామ్ ప్రసాద్ గారు బాగా చేశారండి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.